హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. మరణము అంటే పుట్టడం కనుక సీత యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొనలేక నీవు జనన మరణ రూపమైన అజ్ఞానాన్ని పొందుతున్నావు. ఇది స్వామి చేసిన హెచ్చరిక. సరే, నీవు దేవతలతో కలిసిన అసురులతో కలిసిన ఈమెను కృషింపచేయటం మాత్రం నీకు సాధ్యం కాదు. మన తేజస్సు ఎంతటిదైనా బాగా విషం కలిపిన అన్నం తినిన తరువాత దాని నుండి ఎలా రక్షింపబడలేదో ఈమె కూడా అంతే. తపస్సు చేత సాధింపబడిన ధర్మఫలాన్ని ప్రాణనాశనానికి ఉపయోగించుకొనటం మంచిది కాదు. తపస్సు చేత దేవాసురుల వలన అవధ్యత్వాన్ని నీవు పొందినా ఇక్కడ దాన్ని హేతువుగా భావించకు. ఎందుకంటే ఇప్పుడు నీకు శత్రువైన సుగ్రీవుడు దేవత కాదు, అసురుడు కాడు, పన్నగుడు కాడు. కనుక ఆ సుగ్రీవుని నుండి నీవు ప్రాణ సంరక్షణ ఎలా చేసుకొనగలవు? ఇంతవరకు ఎలా చేసుకొనగలిగాను అని అంటావా? నీవు పూర్వమందు సంపాదించిన ధర్మం ఉన్నది, అది నిన్ను రక్షించింది. ఇంతవరకు దాని ఫలాన్ని నీవు అనుభవించేవు. మరిప్పుడు పరాధారాపహరణ రూపమైన అధర్మాన్ని ఆచరించేవు. ఈ ఫలాన్ని నీవు అనుభవించాలి. ఇది మృత్యు రూపంగా ఉంటుంది. ధర్మఫలాన్ని ఇస్తున్నంతకాలం అధర్మం దాన్ని ఆపలేదు. కానీ అది క్షీణమవుతున్న దశలో అధర్మం తన ఫలాన్ని అందిస్తుంది. కనుక నీకు రామరూప మృత్యువు తప్పదు. కానీ తిరిగి ధర్మాన్ని పెంచుకుంటే అది అధర్మం వలన వచ్చే ఫలాన్ని ఆపగలుగుతుంది. కనుక నా మాటను విను. దూతను చెబుతున్నాను. అందున వానరుణ్ణి అంటే చపలుడిని, అటువంటి తత్వం కలవాడిని నాకీ విషయం తోచింది. విను. ముఖ్యంగా రామసుగ్రీవు సఖ్యాన్ని గురించి ఆలోచించు. వారిద్దరినీ కేవలం రామసుగ్రీవులుగా మాత్రం చూడకు. నీ అవధ్యత్వ విషయంలో ఏ జాతులనైతే నీవు తిరస్కరించేవో ఆ జాతులు రెండింటికి వాళ్ళు ప్రతీకలు, శ్రేష్ఠులు. కనుక నాహితం విను. ప్రాయశ్చిత్త రూపధర్మాన్ని అనుసరించు. సుఖపడు. ఇప్పటికే రామకోపంతో పీడింపబడుతూ సీతా తేజస్సుతో దహింపబడుతున్న లంకా నగరాన్ని చూడు అని సీతా తేజస్సుతో దగ్ధమైన లంకా నగరాన్ని ఆంజనేయ స్వామి బహిర్గతం చేశాడు. అప్పటికే తన సామర్థ్యంతో నశించిపోయిన భీష్మ ద్రోణాదుల్ని శ్రీకృష్ణుడు అర్జునుచే చంపించలేదు. భగవంతుని అవాజ్ఞ కరుణ అలా ఉంటుంది. ఇక్కడ కూడా ఆ తల్లి వాత్సల్యం అలాంటిది. తాను చేసిన పని వలన వచ్చిన ఘనతను కొడుకు పొందితే తల్లి చూసి ఆనందిస్తుంది కదా. ఇక్కడ అంతే. పరాశక్తి కరుణామూర్తి కదా. సరే, రాముడంటే ఎవరనుకుంటున్నావు? ఈ మూడు లోకాలను చరాచర భూతాత్మకమైన దాన్ని సంహరించి తిరిగి అలాగే సృష్టింపగల శక్తిమంతుడు. నీకెలా తెలుసు అంటావేమో. అతనికి ఆ యశస్సు ఉన్నది. అతనే లయకారుడు, అతనే సృష్టికర్త, అతనే స్థితికారుడు. త్రిమూర్త్యాత్మక శక్తియుత బ్రహ్మతత్వము. అట్టివాడా మహాపురుషుడు. అతని యందు బ్రహ్మ కాని, రుద్రుడు కాని, ఇంద్రుడు కాని రామునిచే చంపబడేవాని రక్షింపలేరు. ఎందువలన వీరందరూ పరాశక్తి భక్తులు, ఆ తల్లి అనుగ్రహం మీద శక్తిమంతులైన వాళ్ళు. నీవీనాడు ఆమెతోనే వైరం పెట్టుకున్నావు కనుక పరతత్వమైన రామచంద్రుని భార్యగా సీతారూపంలో ఉన్న ఆమె ఆ రామునిచే నిన్ను చంపించి తీరుతుంది. వీరు అడ్డుకోలేరు. అంతేకాదు, విచిత్రమైన ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి ఒక్కొక్కరికి రెండేసి విశేషాలను ప్రయోగించి వారి సామర్థ్యాన్ని తెలియజేస్తూ రావణుడర్చించిన స్వరూపాన్ని కూడా వివరించారు. స్వయంభూహు అయినప్పటికీ, అంటే ఇతర సహాయ సంపత్తి అవసరం లేకుండా స్వతంత్రమైన జన్మ కలవాడైనప్పటికీ చతురాననోవా ఒకసారిగానే సర్వ వేదోచ్చారణను చేయగల సామర్థ్యాన్ని కలవాడైనప్పటికీ రాముడు చంపదగిన వాడిని బ్రహ్మ రక్షింపలేడు. త్రినేత్ర సాక్షాత్తు మన్మదహకమైన పాలాగ్నేత్రముగా కలవాడైనప్పటికీ త్రిపురాంతక అత్యంత ప్రబలతరమైన మహారాక్షసులను ఏకకాలాన నాశనం చేసిన వాడైనప్పటికీ రుద్ర ప్రళయకాలాన సర్వభూతముల రోదనమునకు కారణభూతుడైన శివుడు కూడా రామవద్యుని రక్షింపదగిన వాడు కాదు.
ఇంద్ర శబ్దానికి పరమైశ్వర్య సంపన్నుడని అర్థం. ఈ శబ్దం మహావిష్ణోద్యోతకం. అందుకనే రామాయణంలో సర్వత్రా రామచంద్రుని ఇంద్రునిగా పోలుస్తూ ఉంటారు మహర్షి. చివరకు రామచంద్రుని ప్రక్కన పెట్టుకుని పడుకున్న కౌసల్య ఇంద్రుని పక్కన వేసుకుని పడుకున్న అదితిలా ఉందంటారు. సురనాయకత్వం పరాశక్తిది. అందుకే అమ్మవారికి సురనాయక అని నామం. అది నిర్గుణతత్వం నుండి సగుణ రూపమైన ఆమెకు సంక్రమించినది. దానినే ఆ తల్లి స్థితికారునకు సంక్రమింపజేసింది. కనుక ఎవడు స్థితికారుడో వాడే సురనాయకుడు. అందుకని మహావిష్ణువు వచ్చినా రామవద్యుడైన వాణ్ణి రక్షింపలేడు. ఇందువలన ఇక్కడ స్వామి ఉపాసకుడు, రావణుడు ఉపాసకుడే. కనుక వారి మధ్యలో తారతమ్యాలు తెలుస్తాయి. స్వామి పేర్కొన్న దేవతా స్వరూపాలు ఇది వరలో రావణుని చేత అర్పించబడినవి. అవి సగుణ సాకార రూపాలు. ఒక మూర్తి స్వయంభూ, ఒక మూర్తి త్రిపురాంతకుడు, ఒక మూర్తి సురనాయకుడు. రామచంద్రుడు నిరాకారము నిర్గుణము అయిన తత్వాన్ని ఉపాసించేవాడు. దాని ముందు సగుణోపాసన అల్పమైనది. అందుకే మహాభారతంలో ద్రోణవధైన తరువాత అశ్వత్థామ మహారౌద్రంతో నారాయణాస్త్రం ప్రయోగం చేశాడు. ఆ తరువాత ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. ఇవి రెండూ వ్యర్థమయ్యేటప్పటికీ భిన్నుడైపోతాడు. ఆ సమయంలో వ్యాస దర్శనమవుతుంది. అశ్వత్థామ మహర్షిని చూసి, నా మహాస్త్రాలు ఎందుకు నిష్ఫలమయ్యాయి, కేశవార్జునులు ఎందుకు బ్రతికి ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు మహర్షి వారి పూర్వవృత్తాంతాలను వారి వారి ఉపాసన స్థితులను చెబుతూ, నీవు శుభ్రమైన మహాపురుష విగ్రహాన్ని నిర్మించుకుని జపహోమాది కర్మ మార్గాన్ని నీవు సేవించేవు. అయితే వారు కూడా రుద్రభక్తులే కనుక వారు సనాతనము సర్వభూత స్థానము అయిన పరమేశ్వర రూపంను లింగమూర్తిగా భావించి జపయజ్ఞ విధిగా కేశవార్జునులను నర్చించారు. అందువల్ల నీ శక్తి కంటే వారి శక్తి గొప్పది అంటారు. కనుక సుగుణము సాకారము అయిన నీ దేవతామూర్తులు ఆ నిర్గుణోపాసకుల ముందు నిలవలేరు అని ఆంజనేయస్వామి రావణుని అందున్న తపోహంకారాన్ని కూడా మందలిస్తాడు. తన తపశ్శక్తిని తపోధనాన్ని తృణీకరించేటప్పటికీ వాడికి కోపం పెరిగి వీణ్ణి చంపండి అన్నాడు. అనేటప్పటికీ విభీషణుడు కోపాన్ని విడిచి సహనాన్ని వహించు, రాజధర్మ విరుద్ధము లోక నిందాకారకము అయిన పని చేయకు, నీవు చదువుకున్నవాడివి, శాస్త్ర విపచ్చిత్వం లేకపోతే చదువు వ్యర్థం కదా, కనుక అనుగ్రహించి యుక్తాయుక్త విశిష్యత దోతదండో విధీయతాం అంటాడు. దోతను దండించడానికి ఎన్నో మార్గాలున్నాయి. కసాగుతం చేయవచ్చు, అంటే కొరడాతో కట్టవచ్చు, విరూపనిగా చేయవచ్చు, తలగొరగవచ్చు. కనుక ఆ మార్గాలేవో అనుసరింపవలసిందని విభీషణుడు విన్నపం చేస్తే అందులో విరూపనిగా చేయవచ్చు అనే మాట నచ్చి తోకను తగలబెట్టి సంతసించి ఒప్పందానికి వచ్చారు. సరే, రావణానుజ్ఞానుసారంగా స్వామి తోకకు రకరకాల బట్టలను చుట్టారు. స్వామి తోకను వృద్ధి పొందించాడు. దానికి తైలం పరిశేచనం చేశారు. నిప్పును ముట్టించారు. బాలసూర్యునిలా వెలిగిపోతున్న స్వామి కోపాన్ని చూడలేని వారు తగలబడుతున్న తోకను చూస్తున్నారు. పిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ ఆనందిస్తున్నారట. ఇది రాక్షస గుణం. ఆ గుణంలో వయోభేదం ఉండదు, లింగభేదం ఉండదు. ఎదుటి వ్యక్తి తగలబడుతూ ఉంటే ఆనందించే స్వభావం మాత్రం ఉంటుంది. వీళ్లే హనుమత్ తమ కొంపల్ని తగలబెడుతూ ఉంటే ఏడుస్తారు. ఆ సందర్భంలో స్వామి అనుకుంటాడు, వీళ్ళు నన్ను బంధించగలరా, ఈ పాశ్చాత్యం చేసి వీళ్ళందరినీ చంపివేయగలను, కానీ అలా చేయను. ఎందుకని? ముహూర్తార్థాయ రామస్య ప్రీత్యర్థం సహిస్తాను. లంకలో రాత్రి తిరగటం వలన సరిగ్గా చూడలేకపోయాను. ఇప్పుడు తప్పనిసరిగా లంక స్వరూపాన్ని పూర్తిగా చూస్తాననుకుంటాడు. రాక్షసుల శంఖభేరీలతో హనుమ ఊరేగిస్తున్నారు. వీధి వీధి చూపెడుతున్నారు. వారొకందుకు చూపెడుతున్నారు. స్వామి మరొకందుకు చూస్తున్నాడు. ఇంతలో ఈ విషయాన్ని సీతాదేవికి చెప్పారు. ఆమెకు ఆ మాట ఆత్మాపహరణోపమైందట. అంటే ఏమిటి?
రావణుడు తన్ను అపహరించిన నాటి పని అంత పని అయింది. రావణుడు తనను అపహరించిన నాటి పని అంతైనది. దానివలన జరిగినదేమి? ఆమె పాతివ్రత్య ధర్మానికి లంక భస్మమైంది. ఈవేళ తిరిగి అంతటి భావం ఆమెకు కలిగింది. ఇప్పుడు లంక భస్మరూపమై ప్రత్యక్షమవుతుంది. అందుకే ఆ తల్లి అగ్నిని పొందిందట. ఏ అగ్నిని? తన యందున్న యోగాగ్నిని దాని స్వామికి పొందింపజేస్తుంది. సర్వమంగళ అయిన ఆ తల్లి, విశాలాక్షి అయిన ఆ తల్లి, శుద్ధిమతి అయిన ఆ తల్లి అగ్నిని సమీపింపచేసుకుని ఉండి, ఇందులో ఆ తల్లి తన పాతివ్రత్యాన్ని ఒట్టుగా పెట్టింది. తన తపస్సును ఒట్టుగా పెట్టింది. తన పతి శుశ్రూషాభావాన్ని ఒట్టుగా పెట్టింది. తన సదాచార ప్రవృత్తిని ఒట్టుగా పెట్టింది. తనకు గల శ్రీరామ దర్శన లాలసత్వాన్ని ఒట్టుగా పెట్టింది. తనకు భవిష్యత్తుపై గల సత్య దృక్పథాన్ని ఒట్టుగా పెట్టింది. ఇన్ని ఒట్లు పెట్టడానికి ఒకటే ప్రయోజనాన్ని చెప్పింది. ఏమది? హనుమ వాలాగ్ని చల్లబడటం. ఇన్ని ఒట్లు ఎందుకు పెట్టడం? ఇవన్నీ సత్యాలను చెప్పటం కోసం. ఇన్ని సత్యాలను తన ఆచరణలో తన మనసులో ఉన్నవిగా చెప్పుకోవటం కోసం. అంతే. వెంటనే తేజోవంతుడైన వాడు, వ్యాఘ్రత లేనివాడు అయిన ఆ అగ్ని ప్రదక్షిణ రూపమైన శిఖలు కలవాడై ఆంజనేయ స్వామికి సీతాదేవికి సంబంధించిన శివం అంటే శుభాన్ని చెబుతున్నట్లు ప్రకాశిస్తున్నాడు. అంటే సీతాదేవి నుండి వచ్చి హనుమ వాలములందు చేరిన యోగాగ్ని సీతా శివస్వరూపాన్ని స్వామికి తెలియజేస్తున్నట్లున్నాడు. అంటే తెలియజేస్తున్నట్లు లేడు, తెలియజేస్తూనే ఉన్నాడు. స్వామి గ్రహించటం లేదు. ఎందుకని? రోషమార్ష పరితాత్ముడై ఉన్నాడు. అంటే అటువంటి వాడు మందుడై ఉంటాడు. ఉపాసనకును మందత్వం వచ్చినప్పుడు ఆ తల్లి ఈశా మాత్రము చేతనే అతన్ని పాలిస్తుంది. అందుకే ఆ శక్తికి మృగాక్షి అని పేరు. అయితే వాల్మీకి మహర్షి సీతామహాదేవి గురించి పలుకుతూ మృగశాభాక్షి అంటారు. ఇక్కడ శాభ అంటే ముగ్ధ అని అర్థం. అంటే యోగ సంబంధమైన ముగ్ధత్వం కలదట. అందుకే అమ్మవారికి ముగ్ధ అని పేరు. ఇప్పుడేమి అర్థమైంది? పరాశక్తి అయిన తల్లి యోగ సంబంధమైన మౌనముతో ఈశా మంత్రము చేతనే రోషమార్షములతో కూడి మందగించి ఉన్న స్వామిని రక్షింపదలచినది అని. ఇది వాల్మీకి మహర్షి భాష. ఇప్పుడు లంకా దహనం చేసిందెవరు? సీతాగ్ని స్వామి నిమిత్తమయ్యాడు. ఈ విషయం స్వామికి రోషవర్షముల వలన కొంతవరకు తెలియదు. మనకు అంతే. పౌరుషం అడ్డు వచ్చినా, ధైర్యం అడ్డు వచ్చినా మనం నిమిత్త మాత్రమని మనకు తెలియదు. మనమే కారణమని పొంగిపోతాం, మనమే కారణమని కృంగిపోతాం. చేయించే శక్తి ఒకటి ఉన్నదని దాన్ని ఇచ్చానుసారం మనం చేస్తున్నాం. మన నిమిత్తమే కానీ ప్రధానం కాదు అని తెలియడానికి ఎవరికో కానీ అవకాశం రాదు. సరే, స్వామి వాలాగ్ని మంచులా చల్లబడింది. హనుమకు ఆశ్చర్యం వేసింది. మండుతున్న ఈ అగ్ని నన్నెందుకు దహించటం లేదు? సముద్రం నుండి పర్వతాన్ని ముట్టించిన రామప్రభావాన్ని ఆలోచిస్తే ఈ అగ్ని చల్లబడటం ఒక ఆశ్చర్యమా? సీతాదేవి దయ, రామ తేజస్సు, నా తండ్రితో ఈ అగ్నికి గల స్నేహం, వీని వలన ఈ పావకుడు నన్ను దహించటం లేదు అనుకుంటూ పర్వతాకారుడైన స్వామి మండుతున్న తోకతో గూడు కట్టిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఆ స్థితిలో అగ్నిహోత్రునికి సంతర్పణ అంటే తృప్తిని కలిగించటం కోసం ప్రారంభం చేశాడు. ఇంటి నుండి ఇంటికి వెడుతున్నాడు. పెద్దవాళ్ల ఇళ్లన్నీ ముందు చూపబడుతున్నాయి. మొదట రావణుని యొక్క మహాసైన్యాధ్యక్షుడు మహాపార్వసుడు వాని ఇంటికి నిప్పు పెట్టాడు. ఆ తరువాత వజ్రద్రోష్టుడు, సుఖసారుణ్ణు, ఇంద్రజిత్, జంబమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రసత్వకర్ణుడు, అశ్వదృష్టుడు, రామసుడు, యుధోన్మత్తుడు, మత్తుడు, యద్వజుహుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, నరాంతకుడు, కుంభనికుంభులు, ఇలా 27 గృహాలకు నిప్పుపెట్టాడు. వీరందరూ రావణి మంత్రులు, సేనాపతులు, సుతులు, సోదరులు మొదలైన ప్రధాన పురుషులు.
27 నక్షత్ర మండలాలు కల ఆకాశంలో స్వామి మండుతున్న తోకతో మేరువుగా లంకానగరం అమ్మవారి కంఠతావళంలా ఉన్నదన్నమాట. ఈ విధంగా అగ్నితో జ్వజ్వలమానంగా ఆకాశంలో నక్షత్రాల్లా ఆ ఇళ్ళు మండుతున్నాయి. ఆ సందర్భంలో ఒక విభూషణ్ ఇళ్ళు తప్ప తక్కినవన్నీ సమృద్ధిగా మండుతున్నాయి. అందరూ భయపడిపోతున్నారు, ఏడుస్తున్నారు. అలాగే సర్వమంగళ శోభితమైన రావణ భవనానికి ప్రజలంతా తరలి వస్తున్నారు. అది చూశాడు స్వామి. ప్రళయకాల మేఘంలా ఒక గర్జన చేసి అక్కడ కూడా అగ్ని ముట్టించాడు. లంకలోని సర్వ ప్రజలు స్వామిని కపిరూపంలో ఉన్న అగ్నిగా భావిస్తున్నారు. రుద్రుని చేత త్రిపురములు వలె లంక భస్మమవుతున్నది. అందరూ అనేక విధాలుగా స్వామిని భావిస్తున్నారు. ఇంద్రుడే ఇలా వచ్చాడనుకుంటున్నారు, యముడే ఇలా వచ్చాడనుకుంటున్నారు. కొందరు రుద్రుడని, కొందరు సూర్యుడని, కొందరు కుబేరుడని, కొందరు బ్రహ్మదేవుడని, కొందరు విష్ణుతేజమని, ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు. ఇంతలోనే హా తాత అని కొందరు, హా పుత్ర అని కొందరు, హా మిత్ర అని కొందరు ఏడుస్తున్నారు. ఇలా దగ్ధమవుతున్న లంక శాపోపతాపమవుతున్నట్లున్నదట. ఈ విధంగా లంకా సర్వనాశనమైన తరువాత త్రికూట పర్వత శిఖరం మీద కూర్చుని మండుతున్న తోకతో పరివేష సూర్యునిలా కనిపిస్తూ జగమారామం మనసా మహాత్మా అలవాటు ప్రకారం స్వామి రాముని వద్దకు చేరిపోయాడు. ఆ ఉత్సాహం అటువంటిది. దగ్ధమైన లంకాపురం చూసి ప్రకాశిస్తున్నాడు. అంతలో విచారాన్ని పొందాడు. దుఃఖం వచ్చింది. బుద్ధిలో పుట్టిన కోపాన్ని ఎవరైతే నిరోధిస్తారో ఆ మహాపురుషులు ధన్యులు కదా. కోపం ఏ పాపపు పని చేయదు. గురువును చంపిస్తుంది, సత్పురుషుని నిందింపచేస్తుంది. అయ్యో అని తన క్రోధానికి తనను తానే నిందించుకుంటాడు. సీతను అగ్నికి ఆహుతి చేసి స్వామి గోతకుడయ్యాను. ఎందుకోసం ఈ పని చేశాను? ఏం జరిగింది? ఈ రజోగుణం ఎంతటిది? మనోనియమాన్ని నాశనం చేసేది కదా. రక్షకుడనయ్యుండి సీతను రక్షింపలేకపోయానే అనుకుంటాడు. ఇదిగో ఇది అతి కోపం వలన పుట్టిన అజ్ఞానం. బుద్ధి నాశనం వలన కలిగిన దుఃఖం ఇలా ఉంటుంది. తానామిక రక్షకుడట, అయి ఉండియూ రక్షింపలేకపోయాడట. ఈ దుఃఖం మళ్ళీ సమస్తమైన రఘువంశనాశనం వరకు వెడుతుంది. ఇంతలో శుభనిమిత్తం కనబడుతుంది. స్మృతి వస్తుంది. ఆలోచన మారుతుంది. ఏమిటి ఈ ఊహ? అగ్ని నాశనం చేస్తుందా? భస్మం చేసే స్వభావం కల అగ్ని నా తోకనే తగలబెట్టలేకపోయాడే సీతను నాశనం చేయగలడా? భరతాది సోదరులకు ఏ స్త్రీ దేవతో రామునికి ఏ స్త్రీ మనఃకాంత అయినదో ఆ తల్లి నశించడమా? ఎవని మహత్యం వలన జలమధ్యంలో నాభగరి దర్శనమిచ్చిందో ఆ రామపత్నికి నష్టమా? ఆమె సత్యవ్రతము, ఆమె పాతివ్రత్యము అగ్నినే దహింపగలవు అని స్వామి సీతామహత్యాన్ని స్మరించి స్వస్థుడవుతున్నాడు. ఇంతలో శుభవార్తాహరులైన చారుల మాటను స్వామి విన్నాడు. సర్వనాశనమైన పట్టణాన్ని మరొక్కసారి చూశాడు. తిరుగు ప్రయాణానికి నిశ్చయించాడు. శింసు పాములంలో ఉన్న జానకీ దర్శనం మళ్ళీ చేశాడు. ఆ తల్లి అతని అపారమైన అనురాగంతో అదే పనిగా చూసిందట. భాతృస్నేహత్వమైన మాటను పలికింది. అతని సామర్థ్యాన్ని, పౌరుష ధైర్యాల్ని ప్రస్తుతించింది. ఆమె మాటలు విన్న స్వామి, అమ్మ, తొందరలో రామచంద్రుడు వస్తాడు. ఆయన్ని అనుసరించి సర్వవానరగణం వస్తుంది. యుద్ధంలో సర్వశత్రు సంహారం జరుగుతుంది. ఆ ప్రభు నీ శోకాన్ని పోగొడతాడు అని ధైర్యం చెప్పి సీతాదేవి అనుజ్ఞ తీసుకున్నాడు. బయలుదేరాడు. త్రికూట పర్వతంలో అరిష్టనేమి అనే శిఖరం ఉన్నది. స్వామి సముద్ర లంఘనానికి ఆ శిఖరాన్ని అధిరోహించాడు. అరిష్టమంటే శుభం, అరిష్టమంటే దుఃఖం. శుభానికి అశుభానికి అది అంచు. స్వామి దాన్ని అధిరోహించి సర్వవానరులకు శుభాన్ని కలిగిస్తున్నాడు. అదే క్షణంలో సర్వరాక్షసులకు దుఃఖాన్ని కూడా కలిగించిన వాడవుతున్నాడు అని శ్రీ విద్యాస్మృతి. అరిష్టమంటే స్వాధిష్టాన రూప శుభం,
వైఖరి వాక్కు అమృత ప్రసార రూపం శుభం దీని వలన జరుగుతుంది. సరే, పర్వతారోహణం చేశాడు. సూర్యోదయమైంది. సూర్యకిరణ ప్రసారంతో ప్రేమగా ప్రబోధింపబడుతున్నట్లున్నదట ఆ పర్వతం. ఈ రోజుకి కడతా ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.